హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో మనం రేపు మార్కెట్ అనాలిసిస్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. అలాగే రేపటి కోసం ఒక 2 ఇంట్రాడే స్టాక్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనకి మార్కెట్ అరౌండ్ సైడ్ వేస్ అనేది వెళ్ళిందనమాట. కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపించింది, ఆ తర్వాత డౌన్ ట్రెండ్ మొత్తం ఒక రేంజ్ బాండ్లో ట్రేడ్ అయిందనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 100 పాయింట్స్ 120 పాయింట్స్ రేంజ్ బాండ్లో ట్రేడ్ అయింది. సో మనం చూస్తే కనుక నిఫ్టీని 1 డే టైం ఫ్రేమ్లో కనుక మనం చూస్తే కనుక కొంత అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక లో లెవెల్ నుంచి హైయర్లో అరౌండ్గా సేమ్ లెవెల్ చేసి ఈసారి బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. సో ఇక్కడ మీకు ఏదైతే ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది, ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో అది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చి ఇప్పుడు ఈరోజు కొంత అప్ ట్రెండ్లో ట్రేడ్ అయింది. అంతేకాకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అని ఇచ్చిందనమాట. ఫర్దర్ ట్రెండ్ ఏదైతే ఉందో అది అప్ ట్రెండ్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే ఇంకా ఫర్దర్గా మార్కెట్ అనేది పాజిటివ్గా ఉండే ఛాన్స్ అనేది ఉంది. సో రేపు పొద్దున మనకి నిఫ్టీ కనుక కొంత పాజిటివ్గా ఓపెన్ అయితే కనుక ప్రస్తుతం ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి అరౌండ్గా 15,112 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో రేపు పొద్దున కనుక ఈ లెవెల్ కనుక కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మనకి 15,250 నుంచి 15,300 దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఈ వీక్ ఎక్స్పైరీ లోపల రేపే వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈరోజు మనకి ఎస్జిఎస్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయిందో మనం చూసిన తర్వాత చెప్పొచ్చు. సో కొంత గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మార్కెట్ ఇంకా కూడా ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్ టు 15,250 లెవెల్, అంటే ఇక్కడ నుంచి 150 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా కూడా ఇది కూడా బ్రేక్ అయితే మనకి 15,300 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో అలా కాకుండా కొంత హ్యూజ్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే అప్పుడు మనకి సెల్లింగ్ ప్రెజర్ కనబడే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఆ 15,350 ఆ రేంజ్ మనకి అరౌండ్గా రెసిస్టెన్స్ ఉంది. సో మ్యాక్సిమం మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉందన్నమాట. సో ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో మనం క్లియర్ కట్గా చూస్తే కనుక ప్రస్తుతం మార్కెట్ 15,109 దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది. సో ఒకవేళ రేపు పొద్దున మార్కెట్ కనుక 15,135 అబోవ్ కనుక ఓపెన్ అయితే మనం బయింగ్ సైడ్ అనేది వెళ్ళొచ్చు, కాల్ బై చేయొచ్చు అనమాట. అప్ టు 15,250 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 15,250 15,300 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో నిఫ్టీ, సో నేను నా వ్యూ వచ్చేసరికి బుల్లిష్ అనమాట. మార్కెట్ మ్యాక్సిమం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా కాకుండా రేపు పొద్దున ఏమైనా న్యూస్ ఉండి బ్యాడ్గా బ్రేక్ అయితే కనుక మినిమం టు మినిమం 15,040 లెవెల్ బ్రేక్ అవునండి. ఇది బ్రేకే కింద పడుతుంటే అప్పుడు మాత్రమే మనం పుట్ సైడ్ వెళ్ళండి. మ్యాక్సిమం బయింగ్ సైడే ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఫ్రెండ్స్. సో డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అది 1 డే టైం ఫ్రేమ్లో ఫామ్ అయింది అనమాట. సో ఆ తర్వాత బ్రేక్ అయింది. ఈరోజు కొంత పాస్ తీసుకుంది, ఎందుకంటే మేజర్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ప్రీవియస్గా కూడా మనకి యాక్ట్ చేసింది అనమాట. ఆ 34,000 అరౌండ్గా మనకి యాక్ట్ చేసింది. సో వన్స్ 34,250 అరౌండ్గా. సో ఒకవేళ రేపు పొద్దున్న కనుక ఇది 34,300 అబోవ్ కనుక బ్రేక్ అయితే మనం షార్ట్గా మనం కాల్ బై సైడ్ వెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం 34,800 నుంచి 35,000 లెవెల్ దాకా కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈరోజు మనకి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 33,969 దగ్గర క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే ఇది 34,000 అరౌండ్గా 270 to 300 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక, అంటే అరౌండ్ ఒక 300 పాయింట్స్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే కనుక ఇది బ్రేక్ అయితే మనం మ్యాక్సిమం బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అలా కాకుండా ఒకవేళ ఇలా 34,300 దాకా వచ్చి అక్కడి నుంచి రివర్సల్ కూడా రావచ్చు అనమాట. సో మన రెసిస్టెన్స్ వచ్చేసరికి 34,300 కనుక బ్రేక్ అయితే కనుక మనకి 34,800 నుంచి 35,000 లెవెల్ దాకా కూడా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ కనుక నెగిటివ్గా ఓపెన్ అయినా లేకపోతే 34,000 దగ్గర 300 దగ్గర అరౌండ్గా రెసిస్టెన్స్ తీసుకొని కింద పడుతున్నా సరే మనం అప్పుడు పుట్ ఆప్షన్స్ బై చేయొచ్చు. మార్కెట్ అప్ టు 33,500 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రీజన్ వచ్చేసరికి 33,500 ఫ్రెండ్స్. అలాగే రెసిస్టెన్స్ వచ్చేసరికి 34,300. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 34,800 నుంచి 35,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే మనకి రేపటి కోసం ఒక 2 ఇంట్రాడే స్టాక్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి భారత్ ఫోర్జ్ అనమాట. భారత్ ఫోర్జ్ ఈరోజు బాగా వెళ్ళింది. సో అరౌండ్గా
బాగా పైకి వెళ్ళింది. అంతేకాకుండా మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మీరు వన్ డే టైం ఫ్రేమ్లో కనుక చూసినట్టయితే ఇంకా భారత్ ఫోర్జ్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్గా ఈరోజు బ్రేక్ అయ్యి ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్ టైంకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. ఒకవేళ రేపు పొద్దున కనుక మార్కెట్ పాజిటివ్గా ఉండి ఈ స్టాక్ కనుక ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కొంత పాజిటివ్ ట్రెండ్ కనుక ఓపెన్ అయితే కనుక మనం 682 లెవెల్ అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. మినిమం టు మినిమం ఇది 689 దాకా వెళ్తుంది, అంటే 1% తీసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక 696 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒక 1 to 2% అనేది ఈ స్టాక్ నుంచి తీసుకోవచ్చు. సో స్టాక్ నేమ్ వచ్చేసరికి భారత్ ఫోర్జ్ ఫ్రెండ్స్. సో ఇది కనుక రేపు పొద్దున మార్కెట్ పాజిటివ్ ఉండి 682 లెవెల్ అబోవ్ కనుక బ్రేక్ అయితే కనుక 689 దాకా మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. 696 నుంచి 698 దాకా మన సెకండ్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ 700 బ్రేక్ అయితే కనుక ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ రేపటి కోసం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి అదానీ పోర్ట్స్ అనమాట. అదానీ పోర్ట్స్ కూడా ఈరోజు మేజర్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అరౌండ్గా క్లోజ్ అయిందనమాట. సో మనం కొంత స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తే కనుక సో ఈరోజు మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంత బుల్లిష్నెస్ కనిపించింది స్టాక్లో. సో ఒకవేళ రేపు పొద్దున కనుక ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 780 రూపీస్ దగ్గర ఇది క్లోజ్ అయింది అదానీ పోర్ట్స్. ఒకవేళ రేపు పొద్దున 782 లెవెల్ దాటితే కనుక మనం వెంటనే బై చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 789, అంటే అప్రాక్సిమేట్లీ 1% అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక 795 మన సెకండ్ టార్గెట్. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళి 807 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒక 2 to 3% అనేది స్టాక్ నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ క్లోజింగ్ టైంకి అరౌండ్గా డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయింది. అంతేకాకుండా సూపర్ బుల్లిష్ ట్రెండ్ కనిపించింది. మార్కెట్ ఒకవేళ పాజిటివ్ అయ్యింది, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ఉందన్నమాట. ఆ 782 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక 789, 795 అలాగే 807 అనేది మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. ఒక 2 to 3% అనేది ఈ స్టాక్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. సో అలాగే స్టాప్ లాస్ ఒక 1% అలా స్టాప్ లాస్ అనేది పెట్టుకొని మనం ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు. ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ ఇంట్రాడే కోసం రేపటి కోసం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, అలాగే 2 ఇంట్రాడే స్టాక్స్ అనమాట, భారత్ ఫోర్జ్ అండ్ అదానీ పోర్ట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.